100 మంది గురక పెడితే 50 మందికి హార్ట్ అటాక్స్ వస్తాయి. కాబట్టి గురకని నిర్లక్ష్యం చేయకండి. ఈ గురక అనేది ఒక డిఫెక్టా లేక డిజీజా? దీనికి ఏమిటి మార్గం? అంటే ప్రపంచం ఒక విధంగా గురక పెడుతుంది. అంటే ద వరల్డ్ ఈజ్ స్నోరింగ్ లిటరల్లీ. గురక లేని కుటుంబాలు లేకుండా పోతున్నాయి ఇప్పుడు. అంటే పెరుగుతున్నటువంటి వాతావరణ కాలుష్యం, తర్వాత మారుతున్నటువంటి జీవన విధానాలు, అంటే ఫుడ్ కల్చర్, తర్వాత అన్ని కలిపి మనకు శారీరక శ్రమ లేకుండా చేస్తున్నాయి. ఎక్సెసివ్ ఈటింగ్ అనేది ఒకటి ఉంది. అలర్జీలు పెరిగిపోతా ఉన్నాయి ఓ పక్క. వీటన్నిటి వల్ల పసిపిల్లల నుంచి గురక పెడుతున్నారు. పెద్దోళ్లే కాదు గురక, చిన్నపిల్లలు గురక పెడితే కూడా ఇంట్లో ఎవరు నిద్రపోరు. అంత భయంకరమైన గురక. ఇప్పుడు మీ పాయింట్కి వద్దాం. వీళ్ళల్లో ఎవరైతే ప్రతిరోజు గురక పెడుతుంటారో ఎంత నరకం అనుభవిస్తారంటే, ఎవరు గురక పెట్టేవాళ్ళు గారు, పక్కన పడుకున్న వాళ్ళు, ఆ భరించే వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారు. ఇప్పుడు ఉద్యోగం చేసే హక్కు, జీవించే హక్కు, అలాగే అసలు నిద్రపోయే హక్కు కూడా కల్పించాలా. నిద్ర కూడా ఒక హక్కు ఇప్పుడు. ఎందుకంటే నిద్ర అనేది 7 గంటలు ఎవరికైతే చాలా ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. నిద్ర లేకపోతే ఆరోగ్యం ఉండదు. కాబట్టి ఆవిడకి నిద్ర లేకపోతే ఆరోగ్యం లేదు. ఆవిడకి చిరాకు, కోపం, బీపీ, షుగరు, విపరీతమైన విరక్తి జీవితం మీద అన్నీ వస్తాయి. తర్వాత ఓ పక్క భయం. ఎంత భయం అంటే ఈయన ఎప్పుడూ ఏమైపోతాడో ఇట్లా ఊపి చూస్తారు తెలుసా. వైఫ్ తెల్లవార్లు కూడా ఇలా ఇలా ఏమండి 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 అటు తిరగండి ఇటు తిరగండి అని చెప్పి వైఫ్ అంటే చేస్తూ ఉంటారు. అంటే ఏంటి ఈ టార్చర్ నాకు, ప్రతిరోజు ఏంటి ఈ టార్చర్ నాకు, వాళ్ళకేమో తెలియదు. ఇంతకుముందు ఏంటంటే వీళ్ళు అసలు నేను గొరక పెట్టను, పాడు పెట్టను, అంత నీ భ్రమ అనేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. ఇక చూడు నైట్ పూట నీ భాగవతం ఎట్లా ఉందో అని చెప్పి చూస్తున్నారు. అవునా పాప నువ్వు నిజంగా బాగానే బాధపడుతున్నావే అంటే అట్లా వచ్చింది ఇప్పుడు. సో దీనివల్ల ఏంటంటమ్మా, దీనికి మూల కారణం ఏంటి? ఒకటి ఊబకాయం, తర్వాత అతి నిద్ర ఉంటుంది ఇందులో. ఎంత అతి నిద్ర అంటే పగులు పూట వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతారు. దాని తర్వాత ఎంత విపరీతమైన గురకంటే ఆ రూమ్లో, పక్క రూమ్లో, పక్కింట్లో కూడా ఎవరు నిద్రపోరు, పక్క ఫ్లాట్లో కూడా ఎవరు నిద్రపోరు. అంత సౌండ్ వస్తుంది. సో కొంతమంది రైళ్ళు ప్రయాణాలు చేసేవాళ్ళు నరకం చూసేవాళ్ళు ఉన్నారు, ఫ్లైట్లో ప్రయాణాలు చేసేవాళ్ళు నరకం చూసేవాళ్ళు ఉన్నారు, ఓల్వో బస్సుల్లో బస్సు మొత్తం నిద్రపోలేని ఉన్నారు ఒక్కడి వల్ల. అంటే ఎంత హింస పడతారంటే దీనివల్ల అంత వీళ్ళకు తెలుసు కానీ ఏం చేయలేరు. ఇప్పుడు గురకకు అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. గురక వస్తే అన్ని గురకలు ప్రమాదమా? డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? గురకల్లో కూడా తేడాలు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా అంటే అలసి సొలసి కొంతమంది నిద్రపోతారు. అలసట్లో కూడా గురక అంతే కదా, అలసి సొలసి మామూలుగా నిద్రపోతారు. అయితే జబ్బుకు సంబంధించిన గురక ఏంటంటే ఎంతసేపు ఆగుతారనుకుంటున్నారు? 10 సెకండ్లు, 20 సెకండ్లు, 30, 40, 50, 100 అసలు ఆగిపోద్ది బ్రీతింగ్. వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటారు ఇంక అయిపోయిండు, వీళ్ళ పని అయిపోయింది అని అనుకుంటారు. అంత భయంతో తెల్లవార్లు గడపటం అంటే ఎవరికైనా నరకంతో సమానం కాదు. ప్రతిరోజు కదా. కాబట్టి కొంతమంది సడన్ డెత్స్ అయితే ఇందులో తెలుసా. మొన్ననే ఒక ఎంప్లాయీ చెప్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 100 మంది గురక పెడితే 50 మందికి హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇది రీసెర్చ్. కాబట్టి గురకని నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, అతి నిద్ర ఉంది, గురక ఉంది, ఊబకాయ ఉంది, వెంటనే డాక్టర్ని సంప్రదించాలా అంటున్నారు. అంటే వెంటనే డాక్టర్ అసలు లేట్ చేయకూడదు ఒక్కరోజు కూడా. ఎప్పుడు వాళ్ళకి ఏమైందో చెప్పలేము. అంటే ఇది భయపెట్టడం కాదు. ఇప్పుడు ఆవిడ వచ్చి పాపం మీరు మీ ఇంటర్వ్యూలు మీ ఇద్దరం కలిసి ఎన్నోసార్లు చూసామండి, మీరు చెప్పారు కానీ మీరు రాలేదు, ఈ లోపల ఇది అయిపోయింది, చనిపోయాడు, 45 years ఉంటాయి, చనిపోయాడండి అన్నది. అంటే ఏంటి మాకు ఎంత బాధ అవుతుంది అంటే, వస్తే బతికేవాడు కదా. సో స్లీప్ స్టడీ చేయాలి, అలర్జీ ఆస్మా ఉందా ఏమన్నా డయాగ్నోజ్ చేయాలి, అతని లైఫ్ స్టైల్ ఏందో తెలుసుకోవాలి. సో కరెక్ట్గా వైద్యం చేస్తే అద్భుతంగా చాలా మంచిగా అవుతారు. దీనికి ఏముంటుంది డాక్టర్? అంటే స్లీప్ స్టడీ చేసిన తర్వాత వీళ్ళకి ఎంత ఏహెచ్ఐ ఉంటుంది, ఎన్నిసార్లు వీళ్ళు అంటున్నారు అనేది తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా సిప్యాప్ అని ఒకటి ఉంటుంది. అదొకటి. అలర్జీ ఉందా, ఎడినాయిడ్స్ ఉన్నాయా, లోపల సైనస్ ఉందా, హైపర్ట్రోఫీ, టర్మినేట్స్ ఉన్నాయా, ఏముంది వాళ్ళకి ఏముంది అనేది తెలుసుకొని వాటికి మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు.
వాటికి మెడిసిన్స్ ఇస్తూ సిపాప్ ట్రీట్మెంట్ కనుక ఇచ్చినట్లయితే చాలా మంచిగా నిద్రపోతారు. అసలు ఎంత మంచిగా నిద్రపోతారంటే అసలు నో కంప్లైంట్, భార్య కంప్లైంట్ చేయదు, ఆయనకి ఏ కంప్లైంట్ ఉండదు, హుషారైపోతాడు, యాక్టివ్ అయిపోతాడు. లేకపోతే మన్ను తిన్న పాములాగా ఆఫీస్లో ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ మంచిగా అయిపోతారు. దయచేసి గుర్రకని నిర్లక్ష్యం చెయ్యకండి.